హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులందరూ ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా వస్తుందా రాదా, అసలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి భారీగా చర్చ నడుస్తుంది. కొన్ని మార్పులు చేర్పులు అంటూ ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనేది ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇప్పటికే తెలంగాణలో వానాకాలం ముగిసింది, యాసంగి సీజన్ కూడా ముగుస్తూ ఉన్నది. పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం ఇంకా ఎప్పుడు అందిస్తారని చెప్పేసి రైతులు అయితే అడుగుతున్నారు. ఒక రైతు అయితే 4 ఎకరాల పొలం వరి పంట సాగు పెట్టుబడి కోసం 1,00,000 దాటింది. రైతులకు అనుకూలమైన సమయంలో రైతు భరోసా ఇవ్వకుంటే తీవ్రంగా నష్టపోయామనే విధంగా పరిస్థితి అయితే ఉంది. బయట అప్పులు తెచ్చి వడ్డీలు కట్టుకోలేని పరిస్థితులు అయితే ఉన్నామని, వ్యాపారాలను ఆశ్రయిస్తున్నామని వెంటనే స్పందించి ముఖ్యంగా రైతులకు సహాయం అయితే అందించాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారనమాట. వెంకటయ్య రైతు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అర్హులందరికీ బ్యాంక్ ఖాతాలో పంట పెట్టుబడి సాయం అయితే జమ అవుతుంది. అయితే కొంతమంది చెప్తున్నారు ఏంటంటే అధికారులను అడిగినప్పుడు రైతు భరోసా ఏమైంది, ఇందుకు సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. అయితే ఈ రైతు పేరు మేకల రవీందర్ రెడ్డి, మునుగోడు మండలంలో ఎర్రగలగూడ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి. కుటుంబానికి 10 ఎకరాల వ్యవసాయ భూమి అయితే ఉంది. ఈ భూమిలో వరితో పాటు కూరగాయల సాగు చేస్తున్నారు. యాసంగి రైతు భరోసా సకాలంలో వస్తుందని భావించాడు, కానీ సీజన్ ప్రారంభమై 3 నెలలు కావస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అయితే రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడుతున్నారన్నమాట. ఇక రైతు భరోసా సంబంధించి రైతుల్లో జాప్యం అంటే ఆలస్యం చేయడం వెనుక ఆ రైతులు తీవ్ర ఆందోళన అయితే ఉన్నారు. ప్రభుత్వం యాసంగి సీజన్ పైసలు అనేది దాదాపుగా మనకు డిసెంబర్లోనే ఇవ్వాల్సి అయితే ఉండేది. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్షన్ల మూమెంట్లో ఇస్తామని చెప్పారు, అప్పుడు కూడా ఇవ్వలేదు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం, వెంటనే లైక్ చేయండి. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఎన్నికల కూడా ఉందని చెప్పేసి ఆ సాకుతో ఆ రైతు భరోసా పైసలు ఇవ్వకుండా అలాగే పెండింగ్లో పెట్టింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా RBI దగ్గర నుంచి డివిడెండ్ రూపంలో అప్పు అనేది 9,000 కోట్ల రూపాయలు అనేది తెచ్చుకుందనమాట. ఈ పైసలు అలాగే ఉన్నాయా లేదంటే ఇతర పథకాలకు మళ్లించారా, ఖర్చు చేశారా? అయితే తెలంగాణలో రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 2 రకాల విధానాలు అమలు చేస్తున్నారు. మొట్టమొదటిది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది దాదాపుగా ముగుస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా వరకు మళ్ళీ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ అయితే నడుస్తుందట. వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లో ఏ రైతు ఏ పంట వేశారు వారి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఆ కేంద్రం నుంచి వచ్చి అంటే ఏ పంట వేస్తున్నారు, ఏ రకంగా పంట ఉంది, 30 రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. వారికి బోరు ఉందా, బావి ఉందా, అదేవిధంగా నేల స్వభావం ఏంటి, ఇక వీరికి పట్టా ఉందా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. సెమాస్టిస్గా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ సర్వే చేశారో అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినప్పటికీ కూడా చాలామంది అత్యంత అక్యురసీగా ఉన్న వారిని మాత్రమే గుర్తించిందని చెప్తున్నారు. దీనివల్ల దాదాపు ఒక 20% తీసేస్తే రైతులకు సంబంధించి చాలా ఇబ్బందులను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని చెప్పేసి ఈ ఏదైతే నివేదిక వచ్చిందో అది కాస్త పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇవ్వాలంటే ఇప్పుడు ముఖ్యంగా 90 రోజుల సమయం అనేది పడుతున్న విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి యాక్షన్ ప్లాన్ 90 రోజుల ప్లాన్ అనేది సీఎం రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత మీకు డబ్బులు అనేది అకౌంట్లో ఎకరాల వారీగా విస్తీర్ణం పెంచుకుంటూ అందరికీ 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అనేది 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తీరా వచ్చేసి ఆ ప్రభుత్వం చెప్పిన మాటలు మర్చిపోయేటువంటి పరిస్థితులు రైతాంగా ఉంది. పెట్టుబడి సాయం లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు కూడా రైతాంగం అడుగుతున్నారు. ఈ రోజన్నా రిలీజ్ చేశారు ఏమో, మరి ఒకసారి మెసేజ్లు చూసుకుందాం ఫోన్లకు సంబంధించి వచ్చాయనే విధంగా కూడా రైతులు ఒకసారి తీరాగా చూస్తున్నారనమాట. అయినా కూడా పైసలు బ్యాంకుల నుంచి అంటే రైతు భరోసా ఇస్తేనే డబ్బులు పడతాయి కానీ వేయంది పైసలు అయితే పడవు కదా. మొత్తం మీద రైతులకు సంబంధించి ఏదైతే బయట తెచ్చిన అప్పులకు కూడా మాకు రైతు భరోసా వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పే ప్రయత్నం చెప్తున్నారనమాట. వారు ఎప్పుడు ఇస్తారు ఏంటి దానికి దీనికి అనే విధంగా చెప్తున్నారంట.
సో మొత్తం రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 69 లక్షల మంది రైతులకైతే ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపు 1 కోటి మంది రైతులకు రైతు భరోసా అయితే ఇవ్వనున్నారన్నమాట. ఇందులో ముఖ్యంగా వరి సాగు చేసిన వారు దాదాపు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల అయితే పంటల మార్పిడి కూడా జరిగిందని చెప్తున్నారు. మొక్కజొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా సాగు చేశారనే విధంగా చెప్తున్నారు. ఇతరతర సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం అందజేస్తున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వచ్చేసి కేబినెట్ భేటీ అయితే జరిగింది. ఈ భేటీలో వచ్చేసి ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. సో అంటే మరి ఎలా ఇస్తారు రైతు భరోసా అనేది, ఈ పథకానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫేషియల్ రికగ్నిషన్ ఫోటోలు తీసి వీరు అవునా కాదా అని గుర్తించి ఇస్తారా అని చెప్పేసి రైతాంగం తీవ్ర ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే గతంలో వారి అకౌంట్లో డబ్బులు పడేది, ఈ కొత్త మార్పులు ఏంటనే విధంగా కూడా రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో అవన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మరి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటి, ఇటీవల కాలంలో ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రావాల్సి అయితే ఉంటే అనారోగ్య కారణాల వల్ల వారు అటెండ్ అయితే కాలేదన్నమాట. సో దీనిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే దానిపైన చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నెల 9 నుంచి 10 తారీఖు లోపు అయితే ఇవ్వనున్నారనమాట అని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో వాస్తవానికి రైతు భరోసా కూడా ఇప్పట్లో ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే నిర్వహించాలి. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఖజానా లేకపోవడం, కొన్ని పథకాలకు నిధులు దారి మళ్లించినట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ తరుణంలో కాస్త టైం తీసుకుంటే వివిధ మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి కూడా వానాకాలంలో వచ్చిన పట్టాలకు పైసలు అయితే అందించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు అయితే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు కూడా మరోసారి క్షేత్రస్థాయిలో సర్వే అయితే కొనసాగిస్తున్నారు కదా. ఈ డేటాను అంతా కలుపుకొని నివేదిక పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత రైతు భరోసా ఇవ్వనున్నట్టు అప్డేట్స్ అయితే అంటున్నాయి. దీనికి కాస్త టైం పట్టే అవకాశాలు అయితే అంటున్నారు. అదేవిధంగా రైతు భరోసా సంబంధించి మార్చిలోనే మనకి 20 తారీఖు ఆలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి సో మొత్తానికి అంతకంటే ముందే రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఇటు ప్రతిపక్షాల నోరులు, అదేవిధంగా రైతులకు కూడా మరింత మేలు చేసిన వారు అవుతామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం అయితే అందరికైతే అంటే వానాకాలం ఎవరికైతే వచ్చాయో వారికి మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. కొంతమందికి అయితే ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం వల్ల చాలా టైం అయింది, మేము పంట వేసాం, పంట కూడా కోసమని చెప్తారు. కాబట్టి సో దీనివల్ల మళ్ళీ రైతులకు సంబంధించి ప్రభుత్వం అనేది వేసిన పైసలు అంటే పంట వేసిన వారికి కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇలాంటి తప్పిదాలు పొరపాట్లు చేయకూడదని చెప్పేసి గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు ఉన్నాయి కదా, సో అటువంటి వాటిని తొలగించారు. ఇప్పుడు ఎంచర్ టెక్నాలజీ అయితే వాడుకొని ఎవరైతే సాగిస్తున్నారో వారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కదా. ఈ లెక్కన చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఆ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2వ వారం నుంచే రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారట. చూడాలి మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారనమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను. అదేవిధంగా పీఎం కిసాన్ పైసలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ప్రభుత్వం ఈ కేవైసీ కంప్లీట్ చేయండి, ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయండి. అదేవిధంగా తెలంగాణలో గణనీయంగా సంఖ్య తగ్గుతుంది. సో వారిని ప్రోత్సాహం చేసి మరోసారి కూడా లెక్క అనేది పెంచుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కేంద్ర సహాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందజేస్తారు. 22వ విడత అనేది త్వరలోనే ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది.